ఇంక ధ్యానం చేసి ఆ మార్పు రాకపోతే ఇంకెందుకు ఈ ధ్యానం? 10 మందికి బోధిస్తున్నామే, మనకి అర్హత ఉందా బోధించే అర్హత? నేర్చుకోవడం కాదు అర్హత, ఆచరించడమే అర్హత. ఏది బోధిస్తున్నామో అది ఆచరించగలుగుతున్నప్పుడే అర్హత వస్తుంది, బోధించే అర్హత. ఇది నా నుంచి రావచ్చు, ఇంకో గొప్ప యోగి ఎవరైనా, మాస్టర్ ఎవరైనా అందించొచ్చు. వదిలేస్తే ఎలా? ఈ మాటలు నేను రాసుకోకపోయినా నాకు మర్చిపోతాను. దేనికి సాంగత్యం దేనికి? శంకరాచార్యులు ఉత్తినే చెప్పలా. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జున కరుణే నౌక. 3 లోకాల్లో కూడా సజ్జనులతో సాంగత్యం మించింది లేదు. ఈ భవసాగరం నుంచి, దుఃఖ సాగరం నుంచి బయటపడాలి అంటే సజ్జన సాంగత్యం మించింది లేదు. సత్యం చెప్పగలిగే వారి, నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పగలిగే వారి సాంగత్యం.